మిత్రులకు శైలాషకు నమస్కారం. నేను గుట్ల జగదీష్, సామాజికవేత్త. అరుంధతి మాతని మాదిగలందరూ మా మా జాతిలో పుట్టిన ఆణిముత్యంగా చూసుకుంటాం. అలాంటిది కొంతమంది ఈ అరుంధతి మాత అర్ధచండాల వంశం అంటే, అరుంధతి మాత అర్ధచండాల వంశం అంటే మేము మాదిగలం అందరం కూడా అర్ధచండాల వంశం నుంచి వచ్చినామా? ఎంతో జ్ఞానం ఉన్నటువంటి కొంతమంది ఇలాంటి విషయాలు మాట్లాడడము నవ్వుకోవాలా, లేకపోతే బాధపడాలా, లేకపోతే వాళ్ళకు కౌంటర్ ఇవ్వాలా? వాళ్ళు కౌంటర్ ఇద్దామంటే మనోళ్ళే. మళ్ళా నేను ఒకటే విషయం చెప్తున్నా, దయచేసి బ్రాహ్మణులు ఈ సామాజిక హిందుత్వం కానీ సామాజిక సమాజాన్ని ఉద్ధరిస్తామని చెప్పి కానీ మాట్లాడకండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలలో మీకు ఆటోమేటిక్గా బ్రాహ్మణులే గొప్ప అనే తత్వం మీలో ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడకపోవడమే మంచిది. ఈ సామాజిక సమరసత లేకపోతే సామాజిక సమానత్వం గురించి మాట్లాడాలంటే మాదిగలు మాట్లాడితేనే, లేకపోతే దళితులు మాట్లాడితేనే బెటర్గా ఉంటుందని నా ఉద్దేశాన్ని తెలుపనికి వచ్చినాం. ఎందుకంటే అరుంధతి మాత అర్ధచండాల వంశం అంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మతంగ మహర్షి దేవాహుతి, ఎవరు మను కుమార్తె దేవాహుతిని మతంగ మహర్షి పెళ్లి చేసుకొని 9 మంది పిల్లల్ని కంటే దానిలో అరుంధతి మాత ఒక పుత్రిక. ఆమె అర్ధచండాల వంశం ఎట్లయింది? మరి వశిష్ఠుడిని పొగడేటప్పుడు గొప్పగా పొగుడుతున్నారు. వశిష్ఠుడు ఎవరు మరి? వశిష్ఠుడు దేవనర్తకి ఊర్వశి పుత్రుడు కదా. మరి ఆయన్నేమో రాజశ్రీ అంటున్నారు. ఆయన్ని పొగుడుకుంటూ అంత గొప్ప వ్యక్తిని అర్ధచండాలి వంశంలో వచ్చిన అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి పొగడము సరే. ఆయన్ని పొగిడితే పొగుడుకోండి, మాకు సమస్య కాదు. కానీ అరుంధతి మాతని మాదిగలందరూ మా మాదిగల శుభాంగి అని చెప్పుకునే తరుణంలో మీరు ఆమెని అవహేళన చేసి మాట్లాడడము ఎంతవరకు సబబు? సరే, చాలామంది మీరు అంటున్న మాటలు చాలామంది దళితులు విన్నారు కాబట్టి వాళ్ళకు ఇంకా వాళ్ళ దాకా చేరలేదు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ మరి నాలాంటి వాళ్ళు, అర్థమయ్యేటువంటి వాళ్ళు అది లోపలనే మదనపడి కుమిలిపోవాలా, లేకపోతే బయట సమాజానికి తెలపాలా? కాబట్టి దయచేసి మీరు సామాజిక సమానత్వం కోసం మాట్లాడితే బ్రాహ్మణులు మాట్లాడండి. కానీ ఈ కులతత్వం ఏదైతుందో అది పక్కన పెట్టి సమానంగా మాట్లాడండి. నేను మొన్న చెప్పిన తక్కువ ఎక్కువ కాదు, కందేసే కందే మిల్కే చెల్లేక బాత్కరం. కానీ మేము ఎక్కువ వాళ్ళము, మేము మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి మాట్లాడి సామాజిక సమానత్వం తెద్దామంటే తేలేరు. దయచేసి నమస్కారం. నేను గుట్ల జగదీష్, సామాజికవేత్త, గుట్ల జగదీష్ మాదిగా. జై శ్రీరామ్, జై జాంబవంత, జై భీమ్, జై బాబు జగజీవన్ రామ్.